నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు తండ్రి సినిమాల ప్రొడక్షన్ పనుల్లో మాత్రమే పాల్గొన్న తేజస్విని ఇప్పుడు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో నటించారు. ఇప్పటి వరకు ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ బాధ్యతలు చూసిన తేజస్విని ఇప్పుడు ఒక ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్ అయిన సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్కి చిన్న యాడ్లో హీరోయిన్గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ యాడ్లో తేజస్విని స్క్రీన్ ప్రెజెన్స్, సౌందర్యం చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. తేజస్విని నందమూరి గురించి కొన్ని ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, తేజస్విని నందమూరి ఎవరు? ఆమె ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ మరియు వసుంధరాదేవి దంపతుల చిన్న కుమార్తె. ప్రముఖ కుటుంబాల నుండి వచ్చిన చాలామంది ప్రముఖుల మాదిరిగా కాకుండా తేజస్విని తక్కువ ప్రొఫైల్ను కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఆమె సాధారణంగా కుటుంబ కార్యక్రమాలు, ప్రజా వేడుకలు మరియు సమాజ కార్యక్రమాలకే పరిమితం అవుతారు. ఆమె వ్యక్తిత్వం చూసుకుంటే దయ, తెలివితేటలు మరియు కుటుంబం మరియు సమాజం పట్ల నిబద్ధతను కలిగి ఉన్నారు. రెండవ ప్రశ్న, నందమూరి తేజస్విని వయసు ఎంత? తేజస్విని నందమూరి గారి వయసు 2020 నాటికి 30 సంవత్సరాలు ఉంటాయి. మూడవ ప్రశ్న, తేజస్విని నందమూరి నికర విలువ ఎంత? తేజస్విని నందమూరి గారి యొక్క నికర విలువ $1 మిలియన్. నాలుగవ ప్రశ్న, కొన్నేళ్లుగా తేజస్విని నందమూరి గారి యొక్క నికర విలువ ఎంత? 2021 సంవత్సరానికి $5 లక్షలుగా ఉన్నారు. 2022 సంవత్సరానికి $7 లక్షలుగా ఉన్నారు. 2023 సంవత్సరానికి $8 లక్షలుగా ఉన్నారు. 2024 సంవత్సరానికి $1 మిలియన్ ఉన్నారు. ఐదవ ప్రశ్న, తేజస్విని నందమూరి కుటుంబం గురించి చెప్పండి. తేజస్విని హైదరాబాద్లో పెరిగారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ కుటుంబాల్లో ఒకటిగా చుట్టూ ముట్టబడినారు. ఆమె తండ్రి బాలకృష్ణ ప్రముఖ తెలుగు నటుడు మాత్రమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఆమె తల్లి వసుంధరాదేవి ప్రజారంగానికి దూరంగా ఉండి స్థిరమైన కుటుంబం పునాదిని అందిస్తూ ఉంటారు. ఆరవ ప్రశ్న, తేజస్విని నందమూరి కెరీర్ గురించి చెప్పండి. తేజస్వినికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు బ్రాహ్మణి. ఆమె మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ నారాయణ వివాహం చేసుకున్నారు. తేజస్విని పెంపకం, క్రమశిక్షణ, సాంప్రదాయం మరియు ప్రజా జీవితానికి గురి కావడం వంటి అంశాల విధానానికి సమ్మేళనంగా ఉంటారు. అయినప్పటికీ ఆమె స్వయంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఏడవ ప్రశ్న, తేజస్విని నందమూరి డబ్బు ఎలా సంపాదిస్తూ ఉంటారు? తేజస్విని వివిధ విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో ముడిపడి అయితే ఉన్నారు. ప్రధానంగా శ్రీ భరత్తో ఆమె వివాహం ద్వారా అతను గీతం మరియు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ గ్రూప్తో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమె ఈ సంస్థల్లో పరోక్షంగా కానీ కీలకమైన పాత్ర పోషిస్తూ